రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 స్కూల్ బస్సులు ఓ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టాయి. నడి రోడ్డు పైన ఒక గేదె అడ్డం రావడంతో అర్ధరాత్రి సమయంలో ఆ ట్రావెల్ బస్ సడన్ గా బ్రేక్ వేసింది. ఆ బ్రేక్ వేసిన బస్సుని వెనకాలే వస్తున్న 2 స్కూల్ బస్సులు ఢీకొట్టాయి. ఒక్కో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా టూర్లో భాగంగా అరకు పాడేరు వెళ్లి తిరిగి వస్తుండగా రాజమహేంద్రవరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. సో ప్రమాదంలో 26 మంది విద్యార్థులకి గాయాలైనట్టు తెలుస్తోంది. సో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. కంబాల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి రోడ్డు పైన గేదె అడ్డు రావడంతో ఓ ట్రావెల్స్ బస్ ఆ గేదెని ఢీకొట్టింది. ఆ తర్వాత వెనకాల వస్తున్న 2 ఆ స్కూల్ బస్సులు కూడా ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. సో బాధితులంతా నల్గొండ జిల్లా, అంటే ఆ స్కూల్ విద్యార్థులంతా కూడా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు. అరకు పాడేరు విహారయాత్ర కోసం వెళ్ళిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.